పాకిస్తాన్ పై భారత్ గురి పెట్టిందా? అటాక్ కు ముహూర్తం ఫిక్స్ చేసిందా? పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తుంది. కరాచీ లక్ష్యంగా దాడులకు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. రేపు సరిహద్దులో భారీ యాక్టివిటీస్ ఉంటాయని సమాచారం. ఏకకాలంలో పాకిస్తాన్ పై త్రివిధ దళాలు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సరిహద్దులో సిద్ధంగా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఒకటి స్పెక్యులేటివ్ గా ఒకటి నడుస్తోంది. ఢిల్లీ సర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. రేపు ఏప్రిల్ 30 రేపు అనగా ఒక పెద్ద యాక్టివిటీ ఉండబోతుంది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అంటూ కూడా ప్రచారంలో ఉంది. ఏకకాలంలో త్రివిధ దళాల దాడులు పాకిస్తాన్ వైపు చేస్తాయని, ప్రధానంగా కరాచీలో ఉన్న పోర్ట్ పైనే ఐఎన్ఎస్ విక్రాంత్ గురి ఉందని కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఏకకాలంలో 30 దాడి చేయడము, పాకిస్తాన్ ని కంప్లీట్ గా కూడా అసలు ఏం జరుగుతుందో ఏమరపాటు లేకుండా కనీసం అవకాశం ఇవ్వకుండా కూడా ఒక భీకరమైన దాడులు ఉండే అవకాశం ఉందనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఏకకాలంలో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ గ్రౌండ్ లో ఆర్మీ, అలాగే సముద్రంలో నేవీ, అలాగే గాలిలో ఎయిర్ ఫోర్స్, అటు టెర్రరిస్ట్ క్యాంప్ల పైన ప్రధానంగా దాడి ఉంటుంది. అలాగే ఆర్మీ బార్డర్స్ లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పైన ఉండే అవకాశం ఉంది. ఇంకా నేవీ కరాచీ పోర్ట్ ని లేపేసే యోచనలు కూడా ఉన్నట్లు ఒకటి ప్రచారంలో ఉంది. కానీ రేపు మాత్రము పెద్ద మీటింగ్ ఉండబోతుంది అనేది కూడా ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేబినెట్ సమావేశం కానున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం కూడా రేపు ఏ క్షణాలైనా ఏమైనా జరిగే అవకాశం ఉందనేది కూడా చర్చ జరుగుతోంది. మరోవైపేమో పాకిస్తాన్ బయటికి ప్రపంచానికి పాకిస్తాన్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లు కానీ ఒక నెగటివ్ ప్రొపగండా చేస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ కూడా తన బలూచిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న ఆర్మీలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎల్ఓసి దగ్గర నియమించింది. దీంతో పాటు మనమందరం కూడా సియాల్కోట్ అనే ప్రాంతంలో కూడా చూసాము. విజువల్ లో ట్యాంకర్లు, పెద్ద పెద్ద ట్యాంకర్లు కూడా అక్కడికి బార్డర్ కి చేరుకుంటున్నాయి. దీంతో పాటు ముందుగా అనుకున్నట్టు మనం టర్కీ నుండి కూడా ఆయుధాలతో పాటు జెట్ ఫైటర్లను కూడా పాకిస్తాన్ టర్కీ నుంచి తీసుకుంది. సో మొత్తానికి ఒక పెద్ద ఎత్తున యాక్టివిటీ ఉండబోతోంది. చరిత్రలో ఇంకొకసారి పాకిస్తాన్ భారతదేశం జోలికి రాకుండా ఉండే విధంగా ఒక భారీ యాక్టివిటీ అనేది ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఏమో అపోజిషన్ లీడర్లు ప్రత్యేకంగా పార్లమెంట్ ఉభయ సభలు, పార్లమెంట్, రాజ్యసభకి జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే పర్యాటకులు చనిపోయారో వారికి సంతాప తీర్మానంగా ప్రత్యేక సెషన్ నిర్వహించాలని, ఒక రోజు లేదా 2 రోజులు నిర్వహించాలని కూడా కోరుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ కూడా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సో రేపటి కేబినెట్ సమావేశంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సో ప్రస్తుతానికి ఇది స్పెక్యులేటివ్ గా టుమారో ఇట్ విల్ బి ఏ బిగ్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా అందరూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రతి పౌరుడి మదిలో మెదులుతుంది. పాకిస్తాన్ కు ఒక బుద్ధి చెప్పాలి, చెప్పపెట్టి లాంటి ఒక యాక్టివిటీ అనేది చేయాలి. జీవిత కాలంలో భారత్ పైన, అలాగే భారతదేశం పైన ఎలాంటి యాక్టివిటీ చేయకుండా ఉండే విధంగా కూడా ఖచ్చితంగా ఒక భారతదేశము చొరవ తీసుకొని పాకిస్తాన్ ని కట్టడి చేయాలని కూడా సగటు భారతీయుడు ఈ రోజు భావిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఒక ఆగ్రహ జ్వాలలు దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం రేపుతున్నాయి. ఎందుకంటే ఒక టూరిస్టులు, కొత్తగా పెళ్లైన జంట, ఒక నేవీ ఆఫీసర్ పెళ్లై సరిగ్గా 6 రోజులు కాలేదు. ఆ నేవీ ఆఫీసర్ ని నీ పేరేంటి అడిగి, నీది మతం ఏంటి అడిగి చంపడము, అనంతరం కూడా వాళ్ళ ప్యాంట్లు, ట్రౌజర్లు, జీన్స్లు విప్పి చూడటము, ఏ మతానికని మతం పేరిట ఈ దాడి చేయడం కూడా యావత్ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతి గురి చేసింది. ప్రస్తుతము ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సందీప్. శ్రీచరణ్, ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ఆ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది ఎన్ని రోజుల యుద్ధం చేయగలదని నిపుణులు చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ అంటే 2 వారాలు, సర్టన్ ఎక్స్టెండ్ 3 వారాల కంటే యుద్ధం చేయలేని పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా, అంటే ఫైనాన్షియల్ గా గానీ,
ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా ఇండియాతో కంపారిటివ్లీ చాలా అంటే ఇండియా చాలా పార్ ఉందనే చెప్పుకోవాలి. దాదాపు 15 నుంచి 15 to 16 టైమ్స్ పార్ ఉంది అన్ని రంగాల్లో. ఇంకా మన ఇండియా టాప్ 5 ఎకానమీలో ఇండియా టాప్ 4 ప్లేస్ ఉంది. అలాగే మిలిటరీ ఆస్పెక్ట్ లో కూడా ఏ విధంగా చూసుకున్నా ఇండియా టాప్ లెవెల్లో ఉంది. పాకిస్తాన్ ఎక్కడో 20-30 స్థానాల్లో ఉంది. ఇంకా ప్రస్తుతం ఇది కాకుండా పాకిస్తానే మొత్తం అతిపెద్ద ఇన్ఫ్లేషన్ చరిత్రలో ఎదుర్కొంటుంది. లోకల్ గా అక్కడ స్థానిక ప్రజలకే సరైన సదుపాయాలు లేక, రోడ్లు సరిగ్గా లేక, కరెంట్ లేక, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ మా అంటే 3 వారాలని కూడా ఎక్కువగా చెప్తున్నాము. 2 వారాలకు మించి యుద్ధం చేయలేని పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.